పచ్చడి కలుపుకుందామండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, 5 గిన్నెల కొత్తిమీరకి అరగిన్నె కన్నా కొద్దిగా తక్కువ కారం. ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదైతే చాలా బాగుండిద్దండి. ఉప్పు, కారం, పులుపు అంతా కరెక్ట్గా సరిపోద్ది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం కదా. పోపు చల్లారిందో లేదో చూసుకోవాలి. ఇంతసేపు అవుతుంది కదా, పోపు చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసి ఇలా మొత్తం కలిసేదాం కలపాలి. ఇది వెంటనే తిన్న టేస్ట్ అర్థం కాదండి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలదిప్పుకోవాలి. మొత్తం తిరగదిప్పుకొని అప్పుడు ఏదన్నా ఉప్పు, కారం సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అసలు యాడ్ చేసే పని లేదండి. చక్కగా అంతా మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. మీకు ఒకవేళ ఏమన్నా తక్కువ అయితే కలుపుకోవచ్చు. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదేనండి మన కొత్తిమీర ఆవకాయ పచ్చడి రెడీ. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటే, ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కలుపుకోవాలి కాబట్టి 3 రోజుల తర్వాత నేను దీంట్లోనే ఉంచి మూత పెడతానండి. మీరు వేరే డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి పచ్చడి. ఎంత సింపుల్, టేస్టీ, సూపర్గా ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.